సుమతీ శతకంలోని 108 పద్యాల్లో 79 నుంచి 84 వరకు గల పద్యాలు, వాటి భావాలు ఈనాటి 14వ భాగంలో వినండి, చూడండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్. పాలసునకైన యాపద జాలింబడి తీర్పదగదు సర్వజ్ఞునకున్ తేలగ్నిబడగబట్టిన మేలెరుగుని మీటుగాక మేదిని సుమతి. తేలు మంటల్లో పడినప్పుడు దానిపై జాలిపడి దాన్ని బయటికి తీయటానికి పట్టుకున్నట్లయితే మనం చేసే మేలు అది తెలుసుకోకుండా కుడుతుంది. అలాగే జాలిపడి మూర్ఖుడికి ఆపద సమయంలో సహాయపడితే తిరిగి మనకే అపకారం చేసేందుకు సిద్ధపడతాడు. కాబట్టి మూర్ఖుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం చేయకూడదు అని ఈ పద్యం యొక్క భావం. పిలువని పనులకు బోవుట గలయని సతిగతియు రాజుగానని కొలువుం బిలవని పేరంటంబును వలువని చెలిమియును చేయవలదుర సుమతి. పిలవని కార్యక్రమాలకు వెళ్లటం, హృదయంతో కలవని స్త్రీతో సంభోగం, పాలకులు చూడని సేవ, పిలవని పేరంటం, కోరని స్నేహం చేయకూడదు అని భావం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల పుత్రుని కనుగొని బొగడగ పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి. కొడుకు పుట్టగానే తండ్రికి కలిగే సంతోషం కంటే ప్రజలంతా ఆ కొడుకుని మెచ్చుకున్న రోజే నిజమైన సంతోషం కలుగుతుంది ఆ తండ్రికి అని అర్థం. పురికిని ప్రాణము గోమటి వరికిని ప్రాణంబు నీరు వసుమతిలోనన్ గరికిని ప్రాణము తొండము సిరికిని ప్రాణంబు మగువ సిద్ధము సుమతి. ఈ లోకంలో పట్టణానికి వైశ్యుడు, వరి సస్యానికి నీళ్లు, ఏనుగుకు తొండము, ఐశ్వర్యానికి స్త్రీ, జీవం లాంటివారు అని అర్థం. పులిపాలు తెచ్చి ఇచ్చిన నలవడగా గుండెగోసి ఎరచేనెడినన్ దలపొడుగుదనము పోసిన వెలయాలికి గూర్మిలేదు వినరా సుమతి. దుస్సాధ్యమైన పులిపాలు తెచ్చి ఇచ్చిన, హృదయాన్ని కోసి ఆమె అరచేత పెట్టిన, నిలువెత్తు ధనాన్ని ముందు పోసిన వేశ్య నిజమైన ప్రేమ చూపించదు అని భావం. పెట్టిన దినముల లోపల నట్టడవులనైనవచ్చు నానార్థములున్ బెట్టని దినముల గనకపు గట్టెక్కిననేమీ లేదు గదరా సుమతి. మన అదృష్టం మంచిదైతే అడవి మధ్యలో ఉన్న అక్కడికే అన్ని సంపదలు వస్తాయి. అదే మన అదృష్టం బాగాలేకపోతే బంగారు పర్వతం ఎక్కినా ఏమీ లభించదు అని భావం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్.